మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు చేసిన ఈ సహాయమే ఎక్కువ. ప్లీజ్ కాదనకండి. మీ కూతురే అభిమానంతో ఇస్తుంది అనుకోండి. తీసుకోండి. ఏమన్నావు తల్లి? కూతురా? ఏ చాచా, మీకు కూతుళ్ళు లేరా? మా రహీంబాయికి వెనక ముందు కూడా ఎవరూ లేరమ్మా. వంటరోడు ఒక్కడే ఈ టీ కొట్టు నడుపుకుంటూ బతికేస్తున్నాడు. మరి చాచా ఒక్కరే ఉంటే తనని ఎవరు చూసుకుంటారు? అయిన వాళ్ళు ఎవరూ లేకపోయినా నాకున్నది దోస్తులే తల్లి. ఆ అల్లా దయవల్ల ఇప్పుడు మావాడే తోడుగా వచ్చాడు. సరే, ఇక నేను బయలుదేరుతాను. చాచా, మీ ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా ఉండమ్మా. వస్తానండి. రహీంబాయ్, ఆవిడెవరో చాలా మంచిదిలా ఉంది. అవును, అంత మంచి మనసున్న ఆ తల్లికి అల్లా అంతా మంచే చేస్తాడు. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా నాన్న పంపిస్తే వచ్చాను. మీ నాన్న? ఎవరు? మీ ఇంట్లో పనిచేస్తారే, లక్ష్మయ్య, మా ఊళ్ళమ్మ, వాళ్ళ కొడుకుని నేను. ఓ, ఆ బీటెక్కువి నువ్వేనా? నేనే మేడం. అబ్బా, ఆ రోజు ఆటోలో అంత ఫైర్ అయిపోయి అయ్యో, ఇప్పుడేమో కూల్గా మేడం అంటున్నావా? అయినా ఇంట్లో ఎవరు లేనప్పుడు రావడానికి నీకెంత ధైర్యం? అయ్యో, నేను కావాలని రాలేదండి. మా నాన్న ఈ కిరాణా ఐటమ్స్ని ఇంట్లో పెట్టరమ్మంటే వచ్చాను. వచ్చి నేను డాన్స్ చేస్తుంటే మొత్తం చూసేసావా? అయ్యో లేదు మేడం, కొంచెమే చూశాను. కొంచెమే అయితే తప్పు కదా? తప్పే మేడం. ఆ రోజు తప్పుకి ఈ రోజు తప్పుకి మా అన్నయ్యతో చెప్పి నీకు డబుల్ పనిష్మెంట్ ఇప్పిస్తాను. అయ్యో వద్దు మేడం, ప్లీజ్ మేడం. ఏంటి ప్లీజు? ఇంత గుడ్లేసుకొని అప్పుడు ఇప్పుడు అదే దొంగ చూపు. సారీ మేడం, ఇంకెప్పుడు చూడను. నమ్మకం ఏంటి? ఒంటరిగా నేను ఇంత క్రేజీగా డాన్స్ చేస్తున్నట్టు నువ్వెవరికి చెప్పవని గ్యారెంటీ ఏంటి? మీ మీద ఒట్టు మేడం. అంటే నువ్వు నోరు జారి ఎవరికైనా చెప్తే నేను పైకి పోవాలనా? నా ఉద్దేశం అది కాదు మేడం. ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తాను. ఏంటి డామ్ సీరియస్. మా అన్నయ్య గాని వదినకు గాని జరిగింది చెప్పాను. ఇక నీ పని జింతాకు చితాచితానే. ఆ బ్యాగ్ అక్కడ పెట్టు. స్టాప్. నేను వెళ్ళమన్నానా? బ్యాగ్ అక్కడ పెట్టమన్నాను. అంటే రావడం వెళ్ళిపోవడం అంతా నీ ఇష్టమేనా? నేనెవరో తెలుసా? తెలుసు. ఓ, అయితే నా గురించి ఫుల్ గా ఎంక్వైరీ చేసే వచ్చావా? ఏంటా తల అడ్డంగా ఊపడం? అర్థమైంది. ఇది నువ్విలా ఉంటేనే నేను సైలెంట్ గా ఉండేది.
అంతేకాదు ఇక మీదట నువ్వు నేనేం చెప్పినా చేయాలి. మ్మ్. గుడ్. పైకొస్తావు, వెళ్ళు. మంచి పిరిగొడ్డు. ఇక మీదట నాకు ఫుల్ టైం పాస్. ఈ టైంలో నువ్వు ఉండాల్సింది క్వారీలో కదా, రోడ్డు మీద ఏం చేస్తున్నావు? క్వారీలో నుంచి నన్ను పంపించేశారుగా. ఏం జరిగింది? దొంగతనం. అక్కడ 50,000 పోతే అవి నా టిఫిన్ సంచిలోనే దొరికాయని దొంగ వెధవాన్ని తిట్టారు, బయటికి గెంటేశారు. అర్థమైంది. చూడ్డానికి నువ్వు మంచోడ్లాగే కనిపిస్తావు. మరి ఇలాంటి పని ఎందుకు చేసావు? నేను చేయలేదు సార్, నేను దొంగని కాదు. ఆ డబ్బు నా సంచిలోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదు. అంటే నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదంటావు? ఒట్టు సార్, గుళ్ళో ఆ శివయ్య మీద ఒట్టు. కావాలంటే నన్ను తిట్టండి, నా మీద కోపం ఉంటే కొట్టండి, పనిలో నుంచి తీసేసినా పర్వాలేదు, నన్ను దొంగని మాత్రం అనకండి దయచేసి. రా, కారెక్కు. ఎక్కడికి? పోలీసుల దగ్గరకా? భయపడకు. నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పడం లేదని నాకు అర్థమైంది. కారెక్కు. రా. చల్లటి నీళ్లు. దాహం తీరిందా? నాకే ఇంకా అదృష్టం కలగడం లేదు. అబ్బా, ఏం చూపే నీది. కత్తిలాంటి నీకు సుర్రుమని ఆ చూపే అందం. ఛీ, ఉమ్? ఏంటా తొందర? ఆగు. కులాసాగా కాసేపు కబుర్లు చెప్పొచ్చు కదా. నాకు కూలి డబ్బులు ఇచ్చేది పని చేయడానికి, సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు. అబ్బా, తోక తొక్కిన త్రాచులాగా అలా కస్సుమంటావేంటే? ఈ బాబురావు లెవలేంటో నీకింకా అర్థం కాలేదా? నీ కుళ్ళు బుద్ధి గురించి నాకు పూర్తిగా అర్థమైంది. మరింకా ముసుగులో గుద్దులాట దేనికి? మళ్ళీ డైరెక్ట్గానే మాట్లాడుకుందాం. నువ్వు రాసుకు పుసుకు తిరిగి ఆ క్లీనర్ గాణ్ణి పనిలోంచి ఎలా వెళ్ళగొట్టానో తెలిసింది కదా. ఇప్పటికైనా నా మాట విను. ఛీ, దుర్మార్గుడా, అది నా కంఠంలో ప్రాణముండగా జరగదు. ఏంటే తెగ నీలుగుతున్నావు? ఇప్పటిదాకా నీకు ఆ క్లీనర్ గాడు తోడుగా ఉండేవాడు, మరిప్పుడు నిన్ను ఎవరు కాపాడతారే? ఛీ, ఆపు. నిజంగానే ఆ దేవుడుంటే నన్ను కాపాడడానికి నా కోసం తప్పకుండా వస్తాడు. అసంభవం. ఆ క్లీనర్ గాడు మళ్ళీ ఇక్కడికి అడుగు పెట్టనే లేడు.